నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు చట్టవిరుద్ధమన్న చంద్రబాబు ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్య కేంద్ర జోక్యం కోరుతూ మంత్రివర్గ తీర్మానం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాజీ పడబోమన్న చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టీకరణ ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి నీట్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఈ ఏడాది మినహాయించాలని కోరనున్న తెలుగు రాష్ట్రాలు తీర్పు ఆధారంగానే ఎంసెట్ పై ముందుకెడతామన్న తెలంగాణ ముంబైలో తెలంగాణ కూలీల బతుకు పోరాటం మురికివాడలు శిథిల భవనాల్లోనే ఆవాసం తాగునీటి అవస్థలు రౌడీల దౌర్జన్యాలతో దుర్భర జీవనం బంగాల్లో చివరి విడత పోలింగ్ కు మందుబాబుల కలకలం తయారు చేస్తుండగా పేలుడు నలుగురి మృతి నిర్వీర్యం చేస్తూ మరో 2 పోలీసుల బలి ఐపీఎల్ 9వ ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు 5వ విజయం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై 5 వికెట్ల తేడాతో జయభేరి కృష్ణా గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కేంద్రానికి లేఖ రాసింది 2 నదులపై కడుతున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని కాపాడాలని ప్రధానమంత్రిని కోరింది ఈ వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలవనరుల మంత్రులు అధికారులు నిపుణులతో కూడిన అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించేలా చూడాలని లేఖలో విన్నవించింది ఎగువన ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే దిగువ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేలా కేంద్రం పరిష్కారం కనుక్కోవాలని కోరారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గాని దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గాని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్హాన్స్ చేసి 25 నుంచి 40 చేయడం గాని ఇవన్నీ కూడా 135 టీఎంసీ నీళ్లు డ్రా చేసే పరిస్థితి వస్తుంది అదే మరి ఇంకో పక్కన గోదావరి పైన కూడా G5 G9 G10 సబ్ బేసిన్ లో కూడా వాళ్ళు ఇది చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మీరు చూస్తే చాలా స్పష్టంగా ఏ విధంగా అఫెక్ట్స్ బాడీ వేయాలి అఫెక్ట్స్ బాడీలు ఎట్లా నిర్ణయించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికే అప్పర్ రైపేరియన్ లో 2 రాష్ట్రాలు ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు రాకుండా వాళ్ళు అడ్డుకునే పరిస్థితి వచ్చారు ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య కూడా మళ్లీ విభేదాలు కాకుండా ఇది సామరస్యంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే పనులు చేయాల్సిన అవసరం ఉంది దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం టు కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ అఫెక్ట్స్ కౌన్సిల్ అట్ ది ఎర్లియస్ట్ అండ్ డిస్కస్ ది ఇష్యూస్ విత్ రిగార్డ్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఆన్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 affecting the lower riparian interest of AP. Till such time, it shall be ensured that the government of Telangana does not proceed further with the grounding of new projects on both the rivers. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను సాధించుకుని తీర్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్నారు ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ఆయన కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్న చంద్రబాబు 20 అంశాల్లో వారికి మార్కులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఇసుక విషయంలో పోలీసుల పాత్ర తగ్గి సరఫరా పెంచాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి ఇచ్చిన వివరణపై పలు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్న వేళ ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తర్వాత జరిగిన తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో గత వైఖరికి భిన్నంగా ఇంకా బలంగా ముందుకెళ్లాలని సీఎం అన్నట్లు తెలిసింది పార్లమెంట్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ప్రశ్నలు అడిగితే తక్కువ ప్రాముఖ్యతతో సమాధానం చెప్పడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకుందామని మంత్రులు పార్టీ నేతలతో ఆయన అన్నట్లు తెలిసింది కేంద్రం కావాలనే చేస్తుందని అనలేం కానీ ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని గుర్తు చేశారు ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాలని ప్రతిపక్షాలు చేసే డిమాండ్లు అర్థం లేనివని కొత్త రాష్ట్రానికి అదనపు సాయం వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రివర్గంలో చేరామని రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రిని కూడా అనేక మార్లు స్వయం
స్వయంగా కలిశానని గుర్తు చేశారు. కొందరు కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీకి సమాచారం ఉందో లేదోనని తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై ప్రధాని మోదీకి మరోమారు లేఖ రాస్తామన్న ఆయన ఇలాంటి అభివృద్ధి కనబరచని రాష్ట్రాలకు నిధులిస్తున్న కేంద్రం విభజనలో నష్టపోయిన రాష్ట్రానికి ఏమీ చేయడం లేదన్నారు. ఆర్థిక సాయంపై నీతి ఆయోగ్ కేంద్రానికి నివేదిక ఇచ్చిన ఆ నివేదికలో ఏముందన్నది తనకు తెలియదని చెప్పారు. నేను సాఫ్ట్ గా లేను, నేను అసర్టివ్ గానే ఉన్నా, గట్టిగానే అడుగుతున్నా. ప్రధానమంత్రి గారిని, సెంట్రల్ గవర్నమెంట్ ని బైఫర్కేషన్ యాక్ట్ లో ఏవైతే ఉన్నాయో అమలు చేయండి. అది కూడా చాలదు కాబట్టి మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, దాన్ని కూడా అమలు చేయండి, న్యాయం చేయండి. అది వాట్ ఐఎమ్ డిమాండింగ్. నీతి ఆయోగ్ రెఫర్ చేశారు, నీతి ఆయోగ్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారో లేదు తెలియదు. నేనేమంటే ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా కిందిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ నామ్స్ ఏదో పెట్టి కట్ చేస్తున్నారు. నేను ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఒకసారి స్వయంగా ఇవన్నీ స్టడీ చేసి వారిని మళ్ళా కలవమంటే కలుస్తాను, లెటర్ రాస్తాను, రమ్మంటే వెళ్తాను, కానీ నాకు సమస్యల పరిష్కారం చేయమని కోరుతాను. ఇక పార్టీ ఎమ్మెల్యేలకు 20 అంశాల్లో మార్కులు ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గాల్లో రేషన్ సరఫరా, ఇంకుడు గుంతలు, పంట కుంటలు, నీరు చెట్టు, ఉపాధి హామీ అమలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పనితీరు ముదింపు చేయనున్నట్లు వివరించారు. మద్యం అధిక ధరకు అమ్ముతున్న విషయాన్ని సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రస్తావించగా ఎంఆర్పీ ధరలకు మించి అమ్మకాలు చేపట్టరాదని, ఎక్సైజ్ శాఖలో అవినీతిని అరికట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇసుక రవాణాలో పోలీసుల పాత్ర పెరిగి వసూళ్లకు తావిస్తోందని పలువురు నేతలు ప్రస్తావించగా వారి పాత్రను పరిమితం చెయ్యాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని సూచిస్తూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 70-30 నిష్పత్తిలో ఖర్చు భరించాలని ప్రధాని కార్యాలయం సూచించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించిన ఆమె పోలవరం విషయంలో కేంద్రం ఏ మార్పు చేసినా విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని వివరించారు. 2014 తర్వాత పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదేనని లేఖలో పేర్కొన్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి పెండింగ్ నిధుల్లో 400 కోట్ల రూపాయలను విడుదల చేయాలని వ్యయాల శాఖను ప్రధాని కార్యాలయం ఆదేశించిన విషయాన్ని ఉమాభారతి గుర్తు చేశారు. ఈ లేఖ ప్రతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉమాభారతి పంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ధారించారు. వర్షాలు పడేలోపు శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ఉన్న కొద్దిపాటి నీటితో గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఇందుకోసం అవసరమైన నిధుల్ని మంజూరు చేసినట్లు వెల్లడించిన ఆయన ఈ నెలాఖరు నాటికి పోలవరం కుడికాలువ పనులు పూర్తి చేసేందుకు 3 షిఫ్టుల్లో పనులు జరుగుతున్నట్లు వివరించారు. సకాలంలో వర్షాలు పడితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిస్తామని తెలిపారు. ఆ విధంగా జూన్లో కృష్ణమ్మ తల్లి కన్నా ముందే గోదావరికి వరదొస్తే గోదావరి తల్లి ప్రకాశం బ్యారేజ్కి వచ్చే ఒక మహాసంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఒక 4-5 టీఎంసీలు మనం తెచ్చుకోగలిగితే ఈ నెల రోజులు కూడా నీటి కష్టాలు మనం తగ్గుతాయి. దానికోసమే కేఆర్ఎంబీతో మన జలవనరుల శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. ఈ మంచినీటి కష్టాలు లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తెలుగు రాష్ట్రాలకు మినహాయింపు వస్తుందా లేదా అన్నది నేడు తేలనుంది. ఈ అంశంపై పలు రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తమకు ప్రత్యేక హక్కులు ఉన్నందున ఈ ఒక్క ఏడాది రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలు కోరనున్నాయి. మరోవైపు ఈ నెల 15న ఎంసెట్ నిర్వహణకు తేదీ ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పునకు లోబడే పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. ఏకీకృత ఉమ్మడి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి మినహాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. సోమవారం జరిగిన వాదనల్లో తమకు ప్రత్యేక హోదా ఉండడం సహా రాష్ట్రంలో వైద్య విద్యలో సీట్ల భర్తీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తున్నందున తీర్పును సమీక్షించాలని కశ్మీర్ కోరింది. ఇతర రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నందున నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా ఈ అభ్యర్థనపై ఇవాళ విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఇటు ఈ నెల 15న ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి వస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై తర్జన భర్జన పడుతోంది. ఆర్టికల్ 371(డి) ప్రకారం తెలుగు రాష్ట్రాలు నీట్ నుంచి మినహాయింపు పొందవచ్చన్న న్యాయ నిపుణుల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 29న ఎంసెట్ నిర్వహించగా అదే విషయాన్ని సుప్రీంకోర్టులో ఇవాళ జరిగే విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వివరించనుంది.
సుప్రీంకోర్టులో విచారణ దృష్ట్యా ఎంసెట్ నిర్వహణపై సోమవారం విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపిన తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎంసెట్ను ఈ నెల 15న నిర్వహిస్తామంటూ తేదీని ప్రకటించినప్పటికీ కోర్టు తీర్పు ఆధారంగా ముందుకెళ్లాలని అభిప్రాయానికి వచ్చారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆంధ్రప్రదేశ్తో చర్చించి అప్పీలుకు వెళ్లే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. దేశంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న వేళ రాష్ట్రాలకు అదనపు నిధుల్ని విడుదల చేయాలని అన్ని మంత్రిత్వ శాఖల్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా ఆదేశించారు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందగానే నిధులు విడుదల చేయాలని సూచించారు. దేశంలో వర్షాభావం ఎక్కువగా ఉన్న 13 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సహా తాగునీరు, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ది, భూ జలవనరులు, పట్టణాభివృద్ది శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించిన సిన్హా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వివరించారు. కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు వాననీటిని పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు ఈ చర్యలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. బంగాల్లో గురువారం జరగనున్న చివరి దశ పోలింగ్కు ముందు బాంబులు పేలడం తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల సమయంలో హింసకు పాల్పడేందుకు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి 4 మరణించగా బాంబుల్ని నిర్వీర్యం చేస్తూ 2 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మాల్దా జిల్లాలోని ఓ ఇంట్లో బాంబులు తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించి ఒకరు అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలతో 3 ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో మరో 4 తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అదే ప్రాంతంలో మరో 2 బాంబులు లభ్యమవగా సిఐడి సిబ్బంది వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అవి పేలి 2 పోలీసు సిబ్బంది మరణించారు. స్థానిక రౌడీ ఒకరు వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి 3,794 మంది ఎన్నికల బరిలో నిలవగా కేరళ నుంచి 1,203 మంది పోటీ పడనున్నారు. 30 స్థానాలు గల పుదుచ్చేరిలో 344 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 234 నియోజకవర్గాలున్న తమిళనాడు శాసనసభకు 3,794 మంది అభ్యర్థుల్లో 3,474 మంది పురుషులు, 320 మంది మహిళలు, ఇతరులు 2 రంగంలో నిలిచారు. కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో 145 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. 93 ఏళ్ల సిపిఎం వృద్ధనేత విఎస్ అచ్యుతానందన్, కేరళ కాంగ్రెస్ ఎం అధినేత మాజీ ఆర్థిక మంత్రి అయిన 83 ఏళ్ల కేఎం మణి కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత వృద్ధ అభ్యర్థులు. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ముంబై వెళ్లిన తెలంగాణ ప్రజల్ని అక్కడ కష్టాలు వెంటాడుతున్నాయి. పని దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న వారికి ఉండేందుకు నిలువ నీడలేక నాలాల పక్కనున్న ఖాళీ ప్రదేశాలనే ఆవాసాలుగా మార్చుకుంటున్నారు. మురుగు వాసన, ఈగలు, దోమల మోతల మధ్యే కాలం వెళ్లదీస్తున్నారు. ఇవి చాలవన్నట్లు స్థానిక నేతలు రౌడీల బెదిరింపులతో మూటాముల్లే సర్దుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. వ్యర్థాలతో నిండిపోయిన మురికివాడల్లో బిక్కుబిక్కుమంటూ బతుకు పండి సాగిస్తున్న వలస కూలీలపై ఈటీవీ, ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక దయనీయ పరిస్థితులు కళ్లకు కట్టాయి. హిందీ చిత్రసీమకు కేంద్రం, ఎంతో మందికి కలనగరంగా ఉన్న దేశ వాణిజ్య రాజధాని ముంబై తెలంగాణ కూలీలకు మాత్రం ఉపాధినిచ్చే ఏకైక ఆధారంగా మారింది. వర్షాభావ పరిస్థితులు, అప్పులు, ఉన్న ఊళ్ళో పొట్టనింపుకునే దారి కానరాక ఏటా వేలాది మంది కూలీలు రాష్ట్రం నుంచి ముంబై వలస వెళుతున్నారు. అడ్డాలపై కూలీలుగా మారి బతుకుదెరువు వెతుక్కుంటున్నారు. అయితే దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన ముంబైలో జీవించాలంటే మాటలు కాదు. పొట్టకూటి కోసం వచ్చే వారికి నిలువ నీడ దొరకడం పెద్ద సవాలే. ముంబైలోని దాదాపు 20 మురికి వాడలను ఈటీవీ, ఈనాడు బృందం పరిశీలించగా అక్కడ నివసిస్తున్న వలస కూలీల దుర్భర పరిస్థితులు కలవరపాటుకు గురిచేశాయి. ఆధునిక నాగరిక సమాజంలోనూ ఇంతటి దయనీయ జీవన స్థితిగతులున్నాయా అనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి మాకు నీళ్ళ ఇబ్బంది ఉంది, ప్రతిదానికి ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ ఇక పనులు అయితే వస్తే మాకు ఉంటాయి, లేకుంటే ఉన్నప్పుడు చేసుకుంటాం, లేనప్పుడు ఇంటికని ఉంటాం. ఊర్లో గిట్ట ఏముంది సార్ చేసుకోవడానికి, ఇప్పుడు పనులు గిట్ట ఆడేం లేవు సార్. ఇప్పుడు ఆడ ఏదో పని చేసుకొని అప్పు తీర్చుకుంటూ ఇట్లే బతుకుతున్నాం. ఈ గుడిసెలలో ఉండబుద్ధి కాదు. మన ఊరికాడ ఎక్కడన్నా చెట్ల కింద ఎక్కడన్నా బతుకుతాం, కానీ ఇక్కడ పూర జోబడల్లో అసలు ఉండరు సార్. ఒక్కనాడు ఎవరు ఉండబుద్ధి కూడా కాదు. ఇక్కడ ఫుట్పాత్ మీద పడుకోవాలి. ఇక పనికి వెళ్తే 400 వస్తాయి. ఇలాంటి ఎన్నో కష్టాలు. నేను ఒక్కనే కదా సార్, నాలాంటి ఎంతో మంది ఉన్నారు. చదువుకు దూరమైన నాకు చాలా బాధపడ్డాను సార్, కానీ ఏడ్చాను కూడా సార్.
ముంబైలోని ములుంద్, బందూప్, ఘట్కోపర్, కుర్లా, బోరేవలి, దహిషర్, కండివాలి, గోర్గాన్, అంధేరి, బాంద్రా, దాదర్, పరేల్, ఐరోలి, కలంబోళి మురికివాడల్లో ఎటు చూసినా తెలంగాణ కూలీలే దర్శనమిస్తారు. మురుగు కాలువలు, పాడుబడ్డ భవనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త డంపింగ్ యార్డులే వీరి ఆవాస కేంద్రాలు. 6 అడుగుల జాగాలో 4 కర్రలు పాతుకొని వాటిపై ప్లాస్టిక్ సంచులు కప్పుకున్న గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. మహిళలు స్నానం చేయాలన్నా, మలమూత్ర విసర్జనకు వెళ్లాలన్నా ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిందే. తాగునీరు సహా ఇతర అవసరాలకు నీళ్లు కావాలంటే 4-5 కిలోమీటర్లు వెళ్లక తప్పదు. దగ్గర్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లి చిన్న చిన్న క్యాన్లలో మంచినీరు తెచ్చుకుంటారు. మరికొన్ని చోట్ల నెలకు 200 నుంచి 400 రూపాయల వరకు మంచినీటికి వెచ్చించాల్సి వస్తోంది. విల్లాయన చనిపోయాడు, మా భర్త లేడు. 3 పిల్లలు, నాకు ఒక కొడుకు, 2 ఆడపిల్లలు. అక్కడేం కూలి పనులు లేక పిల్లల్ని తెచ్చుకొని ఇక్కడనే జబడపట్టిలా బతుకుతున్నాం. మాకు ఇక్కడ ఉన్నా కూడా నీళ్లు లేవు, తాగనికే లైట్ లేదు, ఏం లేదు. దోమలకు పిల్లలు తెచ్చుకుంటా బతుకుంటుండారు. పొద్దుస్తనం మేము ఏదో పనికోతాం, రాత్రికి వచ్చి పిల్లలతో సతాయించుకుంటానే ఉంటాం. మాకు నిద్ర పట్టది, పిల్లలకు నిద్ర పట్టది. పనులు లేవు, ఏం లేవు, అంతా వేస్ట్. తింటున్నాం, తిరుగుతున్నాం, నీళ్ళకి ఇబ్బంది ఉంది. ఊరికాళ్ళలాగానే ఉంది. 1-2 గంటలకు నీళ్ళకోవాలి, కష్టం ఉంది. ఈడ కూడా ఏం పని లేదు, పిల్లలకు చదివించుకుంటాం లేదు, ఏం లేదు, నీళ్లు లేదు, ఇండ్లు లేదు, ఏం లేవు అన్నది. ఇంట్లో కష్టం ఉండదు, నీళ్ళ కష్టం ఉండదు, అన్నిటి కష్టం. అపరిశుభ్ర పరిసరాల కారణంగా అనారోగ్యం పాలైతే వైద్యానికి డబ్బులు లేక నాటు మందులతో నెట్టుకొస్తున్నారు. 6 అడుగుల జాగలో వేసుకున్న గుడిసెలను ఎవరు ఎప్పుడు కూల్చేస్తారో తెలియదు. నగరపాలక సంస్థ, స్థానిక నేతలు, రౌడీలు ఇలా అందరికీ భయపడాల్సిందే. మురికివాడల్లో చిన్న రేకుల గది అద్దెకు తీసుకోవాలనుకుంటే కనీసం నెలకు 5,000 చెల్లించాలి. అందుకే చాలామంది గుడిసెల్లోనే తలదాచుకుంటారు. ఒక్కో గుడిసెకు నెలకు 300 నుంచి 600 రూపాయల వరకు మామూళ్ల రూపంలో రౌడీలకు ఇచ్చుకోవాలి. ఈసారి పనులు లేవు, ఏం పనులు లేక ఇప్పుడు ఏదైనా కొద్దిగా పని చాలా అయినంత మాత్రంలోనే వేరే పొట్నికల్ లీడర్లు, ఇక్కడ లోకల్ లీడర్లు వస్తారు, పని చేస్తారు. లేబర్ అంతా వేస్ట్ చేస్తుంటారు. అంత ఏడలు అంత ఇబ్బంది నడుస్తుంది. అంతే లేబర్ కూడా బతకడానికి కూడా ఇబ్బంది చాలా ఉంది. ఇక బిల్డింగ్లో పని అయిపోయింది, ఇంటి లేపంటే ఇంకోతడు పోతాం. ఇంకోతడు పోయి ఆడ 2 దినాలు ఈడ 2 దినాలు వండుకుంటా ఈడ వచ్చి ఇక గుడిసెలు వేసుకొని ఉంటాం. ఇక సిడుకు వచ్చి ఈడ కూడా లేపుతానంటే మళ్ళీ ఈ నుండి లేపి మళ్ళీ ఇంకోతడు ఆడేస్తాం. ఆడవేసినప్పుడు మళ్ళీ ఆడొచ్చి లేపితే మళ్ళీ ఈడికి తెస్తాం. ఈ నుండి మళ్ళీ లేపి ఇంకోతడు ఇస్తాం. అట్లే వేసుకుంటా ఇక అట్లే కాలం గడుపుతున్నాం మేము. తెలంగాణ నుంచి ముంబైకి ఉపాధి కోసం వలస వెళ్లే వారి సంఖ్య 20 లక్షలకు పైగా ఉంటుందని ఓ అంచనా. మురికివాడలో తలదాచుకుంటూ, దొరికిన పని చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తూనే వచ్చే కూలీ డబ్బుల్లో కొంత మొత్తాన్ని తమ వారికి పంపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్నాథన్ కమిటీ నిబంధనలు విద్యుత్ సంస్థల్లాంటి కార్పొరేషన్లకు వర్తించవని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస అభిప్రాయపడింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 82 ప్రకారమే కార్పొరేషన్ల ఉద్యోగుల విభజన జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యలపై ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీకి ఐకాస సమన్వయకర్త రఘు వినతిపత్రం సమర్పించారు. స్థానికత ఆధారంగా ఎక్కడివారు అక్కడే పనిచేసేలా విభజన జరపాలని కమిటీకి నివేదించారు. ఆప్షన్స్ ప్రక్రియ వల్ల ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో ఉన్న ఉద్యోగుల్లో 2 రకాలు ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తే ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ మొత్తము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరూ ఉన్నత స్థానాల్లోకి వస్తారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ పోతాయి. కింద స్థాయి ఉద్యోగులు క్లాస్ 4, క్లాస్ 3 ఉద్యోగులందరూ కూడా ఎక్కువ మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వడం వలన వీళ్ళందరూ కూడా తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కేటాయింపబడతారు. తెలంగాణ ఉద్యోగులు ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వీళ్ళందరినీ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ అడిషనల్ పోస్టులు క్రియేట్ చేసుకొని తెలంగాణకు తేవాల్సి వస్తుంది. కాబట్టి 2 రకాలుగా తెలంగాణ నష్టపోతుంది. హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఆడిట్ జనరల్ కార్యాలయంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం 3వ అంతస్తులో రికార్డులు భద్రపరిచే గదిలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ భారీ ఎత్తున ఎగిసిపడిన మంటల కారణంగా ఫర్నిచర్ సహా కీలకమైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో గది లోపల నుంచి పేలుళ్ల శబ్దం వినిపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నప్పటికీ దీని వెనుక కార్యాలయ సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాలు ప్రపంచం మెచ్చే రీతిలో ఉండాలని జపాన్కు చెందిన ప్రముఖ భవన నిర్మాణ ఆకృతుల సంస్థ మాకీ అసోసియేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మాకీ సంస్థకు చెందిన ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులతో కలిసి విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఆధునిక అమరావతికి తగ్గట్లుగానే డిజైన్లు ఉండాలని ఆదేశించారు. స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడం సహా ఆధునికత మేళవించేలా భవన ఆకృతుల్ని సిద్దం చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పట్లోగా పూర్తి చేయాలనే అంశాలపైన సమావేశంలో చర్చించారు. రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సిఆర్డీఏ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రమాణాలను నిర్ణయించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రత్యేక కమిటీలు నియమించింది. ఈ మేరకు రహదారులు, వర్షపు నీరు, మంచినీరు, మురుగునీరు, విద్యుత్, ఘన వ్యర్థాలు, స్మార్ట్ ఇన్ఫ్రా, విపత్తు యాజమాన్యాల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సిఆర్డీఏ పరిధిలో ఆయా రంగాలకు సంబంధించిన అంశాలలో నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిల్లో ఉండాలనే అంశాన్ని ప్రత్యేక కమిటీలు నిర్ణయిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులో వివరించింది. యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరమైంది. 3,600 కోట్ల రూపాయల విలువైన కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వాయుసేన మాజీ సారథి ఎస్పీ త్యాగిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. త్యాగి పేరును పలుమార్లు ప్రస్తావిస్తూ అగస్టా వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఇటలీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆయన్ను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించింది. పదవీ విరమణ తరువాత ఎస్పీ త్యాగి ఇటలీకి ఎందుకెళ్లారన్న కోణంలో ప్రశ్నించింది. ఆయన బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలపై ఆరా తీసింది. అగస్టా వ్యవహారంలో త్యాగిని ఇవాళ కూడా ప్రశ్నిస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. 2 శతాబ్దాల నుంచి అమెరికా ప్రజల్ని అలరిస్తున్న రింగ్లింగ్ బెయిలీ సర్కస్ ఏనుగులతో ప్రదర్శనలకు ముగింపు పలికింది. ఈ మేరకు రొడే ద్వీపంలో నిర్వహించిన ప్రదర్శనలో 6 గజరాజులతో చివరి ప్రదర్శన ఇచ్చింది. సుదీర్ఘకాలం నుంచి ప్రదర్శన ఇస్తున్న 6 ఏనుగులు వివిధ రకాల విన్యాసాలతో విశేషంగా ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా జంతు సంరక్షణ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నందున ఏనుగుల ప్రదర్శనను నిలిపివేయాలని సర్కస్ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ గజరాజుల్ని ఫ్లోరిడాలోని 200 ఎకరాల విస్తీర్ణంలో ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు చట్టవిరుద్దమన్న చంద్రబాబు. ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని వ్యాఖ్య. కేంద్ర జోక్యం కోరుతూ మంత్రివర్గ తీర్మానం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజీ పడబోమన్న చంద్రబాబు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టీకరణ. ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి. నీట్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఈ ఏడాది మినహాయించాలని కోరనున్న తెలుగు రాష్ట్రాలు. తీర్పు ఆధారంగానే ఎంసెట్పై ముందుకెడతామన్న తెలంగాణ. ముంబైలో తెలంగాణ కూలీల బతుకు పోరాటం. మురికివాడలు, శిథిల భవనాల్లోనే ఆవాసం. తాగునీటి అవస్థలు, రౌడీల దౌర్జన్యాలతో దుర్భర జీవనం. బంగాల్లో చివరి విడత పోలింగ్ కు ముందు బాంబుల కలకలం. తయారు చేస్తూ ఉండగా పేలుడు. 4 మృతి. నిర్వీర్యం చేస్తూ మరో 2 పోలీసుల బలి. ఐపీఎల్ 9వ ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు 5వ విజయం. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై 5 వికెట్ల తేడాతో జయభేరి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.